ఇవాళ వయసు కూరగాయలుగా చేసినాయి కట్టెలు మా చోట్ల అంతా మునిగింది, ఇదంతా నడిచినాం. అవి దిగించలేదు ఇప్పటిదాకా పిల్లలు అవునా ఇంద్రమిల్ కింద పెట్టారా ప్రపోజల్ పెడతా ఖచ్చితంగా పెట్టిస్తాము 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఎత్తు కట్టుకోవాలక్క తప్పదిగా అల్లుడికి చెప్పు ఎత్తు కట్టుకోవాలి పెట్టిస్తాము ఖచ్చితంగా పెట్టిస్తాము. ఇక ఒకటే నీళ్ళు ఒకటే మునుగుతుందిరా చేయించాక చైర్మన్ సార్ చెప్పాడు ఒకటే మునుగుతుంది నీ మొక్కదానికి పెట్టిస్తాం అంటున్నావు ఖచ్చితంగా. ఓకేనా మీకోసమే మరి ఎందుకు రండి పడుతున్నావు? నీకు ఇల్లు పెట్టిపించే బాధ్యత నాది, సరేనా? నీ బిడ్డని ఫస్ట్. నాకు బిడ్డవే బాంచారు, మీరు అందరు బిడ్డలు. అవును, అందరు బిడ్డలు, అందరు కొడుకులే బాంచారు. ఓకేనా? అక్కడికి వచ్చినా వేరు తెచ్చుకుంటే ఎంతగా తెస్తారు? ట్యాంక్ ఉంటే ఇవి డ్యామేజ్ మన స్టోరేజ్ మళ్ళీ ఇలా నా బోరు కొట్టుకుంటే బోరు తాగచ్చు అవసరం అయితే ట్యాంకు నీళ్ళు కొద్దిగా ఇబ్బంది అట్లా మిషన్ పడితే పైప్ ఇక్కడే ఉంది. మరి ఏంటిది ట్యాప్ లేదా? ట్యాప్ పెట్టలే, ఇక్కడ దాకా వాటర్ వస్తుంది సార్ పొద్దున రేపు ఊళ్ళదనం చెప్పాలని మేము పోయి పబ్లిక్ అది చేయాలని ఆలోచన ఉంటే చెప్పాలని వినాలి కదా. లేదంటే నేను కలెక్టర్కి ఇస్తాం. మేము మాకు ఇస్తాం ఇంకా అది లేకుండా కానీ నేను కలెక్టర్కి ఇస్తాం. ఇప్పుడు చైర్పర్సన్ వచ్చారు కదండి, మీరు ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్తాను కదా. 10 సార్లు చెప్పినా ఎవరు చెప్పాను? ఇప్పుడు ఆ దుర్గాన చూస్తే 10 సార్లు చెప్పినా. ఎవరు చెప్పారండి? దుర్గాన చూస్తే ఫోన్ చేసి చెప్పినట్టు రామపాలలో సీన్ అన్న సీన్ అన్న అని నాకు 2-3 రోజుల్లో ఫోన్ వాళ్ళకి చెప్తుండ్రట ఇల్లు. చైర్పర్సన్ వచ్చారు కదా వినడానికి. ఏదన్నా ఉంటే మీరు అన్న మీరు ఏదన్నా ఉంటే చెప్పే విషయం మీకు చెప్తే మేము స్కూల్లో ఇప్పుడు 60 పెట్టిపోయారు కదా, వాళ్ళు సుధా రికవర్ చేయాలి కదా. ఇది స్కూల్ ఉన్నదని ఇప్పుడు మన వాళ్ళు మన దగ్గర వాళ్ళని అనలేకపోతున్నాం. ఇప్పుడు బోర్ వీళ్ళు పని చేసారు కదా, ఇలా ఆ పని చేసిన వాళ్ళు అయినా బోర్ రికవరీ కోసం అయితే మీకు అది చెప్పాలి కదా. మళ్ళీ ఎవరైతే వర్క్ చేసారో వాళ్ళు మనకేమి మా బాధ ఎందుకు ఉండే స్టాంపుడు అంతా మేము జైత్యాలకు కడుతున్నాం. లింగంపేటలో వర్కులు అవుతలే. మొన్న అందరు అదే వచ్చారు. ఎక్కువ స్టాంపుడు అంతా అక్కడికి వస్తుంది. కాకపోతే వర్క్స్ అయితే లేవు. మొన్న ఒకసారి అందరు ఊరంతా అర్థం అనుకుంటున్నారు. అదే స్టాంపుడు ఒక 30 ఇంకొక వీడికి వెళ్ళి ఆడదా కొట్టిరంటే ఆడదా కొట్టిరంటే ఇల్లు అదే కాబట్టి ఇక తెప్పించి పెట్టిన. నేను కూడా గిట్ట నడుచుకుంటా.